హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి నుంచి అప్డేట్ మనకి ఏదైతే ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామ్స్ మనం రాసామో 10th లెవెల్, ఇంటర్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి మనకి ఇక్కడ దాని రిలేటెడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకి డిక్లేర్ చేశారనమాట 30th of August. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఫేజ్ 12 సెలెక్షన్ బూస్ట్ మెట్రికులేషన్ లెవెల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే హైయర్ సెకండరీ +2 ఎగ్జామ్ రిలేటెడ్ ఏ పోస్టులు అయితే అప్లై చేశారు సో దాని రిజల్ట్ కావాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ద సేమ్ వే మనకి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ పోస్టులకి ఏదైతే మనం పోస్టులు ఫిల్ చేసాము సో ఇక్కడ మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు తెలుసు కదమ్మా, ఫేజ్ 12 అనేది మనకి ఆల్ ఇండియా వైడ్ రీజియన్స్లో అన్ని లెవెల్స్కి సంబంధించిన పోస్టులు ఉంటాయన్నమాట. ఫేజ్ ఎగ్జామ్స్లో మనకి మోర్ దాన్ 1 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కరు 3-4 పోస్టులు కూడా సెలెక్ట్ అవుతారు, 5-6. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్ అనమాట. డిఫరెంట్ రీజియన్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మెట్రికులేషన్ సౌత్ రీజియన్లో ఒకటి ఉంది, నార్త్ రీజియన్లో ఒకటి ఉంది. రెండు మీరు ఎలిజిబుల్ అవుతారంటే బోత్ పోస్టులకు అప్లై చేసి బోత్ కూడా మీరు షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. ఫైనల్లీ మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ పోస్ట్ని చూస్ చేసుకోవాలి అనేది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో మెట్రికులేషన్లో కట్ ఆఫ్ ఎలా వెళ్ళింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎవరు ఏంటి, సో ఆ లీస్ట్లో మన నేమ్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫేజ్ 12 సెలెక్షన్ పోస్ట్ మెట్రికులేషన్ ఎగ్జామ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినీ. సో ఫస్ట్ మనకి CBT1 ఎగ్జామ్ పెడతారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఒకవేళ ఆ పోస్ట్కి ఏదైనా స్కిల్ టెస్ట్ కావాలంటే ఆ తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత మనకి బేసిక్ మెడికల్, దెన్ జాయినింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది CBT1 ఎగ్జామ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ అంటే మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. జస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ మెట్రికులేషన్ లెవెల్ పోస్ట్ 20 నుంచి 26 వరకు జరిగాయి. సో ఇంతమంది క్యాండిడేట్స్ అయితే మనకి రిసీవ్ అయ్యారనమాట. సో ఇక్కడ మనం కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇది మినిమం కట్ ఆఫ్. సో ఇది మనకు అవసరం లేదు బికాజ్ ఆబ్వియస్లీ ఇంత ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎక్కువనే వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే పోస్ట్కి 5 వేకెన్సీస్ ఉన్నాయో 1:30 మెంబర్స్ని పిలుస్తారు. 5 కన్నా ఎక్కువ ఉన్నారు అంటే మనకి 15 మెంబర్స్ని ఒక పోస్ట్కి సెలెక్ట్ చేస్తారనమాట స్టేజ్ 1లో CBT1లో. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, మెట్రికులేషన్కి ఈడబ్ల్యూఎస్కి ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, SC ST OBC అండ్ URకి జనరల్కి ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, టోటల్ 15,895 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేశారనమాట. ఓకేనా. సో ఈ 15,895 మెంబర్స్ డీటెయిల్స్, వాళ్ళ రోల్ నెంబర్స్ అన్నీ మనకి లీస్ట్లో ఇచ్చింటారు. ఓకేనా. అండ్ కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్టయితే క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినీ యాజ్ పర్ ద Annexure 1 ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఏజ్ రిలాక్సేషన్ ఎక్సెట్రా ఆన్ 2nd of September to 24th of September through online web portal only by logging with their credentials. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఇప్పుడు మీరు లిస్ట్లో చెక్ చేసుకున్నప్పుడు మీ నేమ్ ఉందంటే నెక్స్ట్ ఏం చేయాలి, సో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఆ జిరాక్స్ ఏదైతే తీసుంటారో లైక్ 10th ఎగ్జాంపుల్ 10th సర్టిఫికేట్ని మీరు మార్క్స్ లిస్ట్ని జిరాక్స్ చేశారు. సో దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్, సిగ్నేచర్ అండ్ డేట్. ఓకేనా. సో ఇలా మీరు సిగ్నేచర్ అండ్ డేట్ చేసి ఓకేనా, సో అది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. స్కాన్ చేసి అది మీరు అప్లోడ్ చేయాలి. సో అలా ఏవేవి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అక్కడ ఇచ్చింటారనమాట మనకి. ఎడ్యుకేషన్ డాక్యుమెంటేషన్, ఒకవేళ ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్ లెటర్, మీ ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేస్తే అది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళు ఇస్తారు. అవి మనము అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2nd of September నుంచి 24th of September వరకు మనకి టైం ఇస్తారు. ఈ లోపలే మనము అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. లేదు ఈ డేట్ క్రాస్ అయిందంటే సమ్ టైమ్స్ వాళ్ళు కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి పాసిబిలిటీ ఉండదన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి as soon as possible ప్రతి ఒక్క లెవెల్లో చెక్ చేసుకోండి. అంటే మీరు 10thలో అప్లై చేస్తుంటే 10th లిస్ట్లో చెక్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ పోస్టులకు అప్లై చేస్తుంటే ఆ పోస్టులు మీరు చెక్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేషన్ కూడా. సో ఇక్కడ మనం ఇంకా స్క్రోల్ చేసుకున్నట్టయితే కొంతమంది క్యాండిడేట్స్ని వీళ్ళు రిజెక్ట్ చేశారు. సమ్ రీజన్స్ ఉంటాయి అవి కూడా. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ టై కేసెస్ ఉంటే ఇలా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ టోటల్ మార్క్స్, తర్వాత పార్ట్ A పార్ట్ B ఇలా తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇలా ఇచ్చారు చూడండి. మీ మార్క్స్ ఇప్పుడే తెలియదమ్మా, సో మీది ఫైనల్లో తెలుస్తుంది. మీ మార్క్స్ ఏమి తెలుసుకోలేమన్నమాట. లిస్ట్లో ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్దర్. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ CR సెంట్రల్ రీజియన్లో EWS కేటగిరీలో 30 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారనమాట. వాళ్ళ మినిమం మార్క్స్ డీటెయిల్స్ 161, పార్ట్ Aలో ఎంత ఉన్నాయి, పార్ట్ Bలో ఎంత ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్. సో ఇది ఎందుకు తీస్తారు అంటే టై కేసెస్ జరిగినప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుందంటే ముందే తీస్తారు. మనకి మోస్ట్లీ ఫోకస్ ఇదనమాట. సో మనం ఇక్కడ ఏ రీజియన్లో, సెంట్రల్ రీజియన్, నార్త్ రీజియన్ ఏ పోస్ట్కి చూసారు, సో మీరు కట్ ఆఫ్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. సో మినిమం మనకు చూసుకున్నట్లయితే URకి చూసుకున్నట్టయితే జనరల్లీ 60 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో నార్త్ రీజియన్లో కొన్ని పోస్టులకు 60 కూడా కట్ ఆఫ్ వెళ్ళిందనమాట. అప్ టు 180, మ్యాక్సిమం 180+ మార్క్స్ కూడా కట్ ఆఫ్ వెళ్ళింది. ఓకేనా. 60 నుంచి స్టార్ట్ అయ్యి 180 అవుట్ ఆఫ్ 200కి కదా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది. సో ఇలా వేరీ అయ్యాయి అనమాట. ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓవరాల్గా ఇలా వెళ్ళిందనమాట. ఫైన్. సో ఇప్పుడు మీరు లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే
సో ఇక్కడ మీరు ssc.gov.inలో మీరు ఈ వెబ్సైట్లో వచ్చి స్క్రోల్ చేయండి మా. సో స్క్రోల్ చేస్తే లాస్ట్లో మనకి ఇక్కడ మనకు ఇచ్చింటారు చూడండి, అప్లై ఆన్సర్కి అడ్మిట్ కార్డ్ రిజల్ట్. సో మనకి రిజల్ట్ కాబట్టి ఈ రిజల్ట్ సెషన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఆల్ రిజల్ట్స్ అన్ని మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫేజ్ 12 గ్రాడ్యుయేషన్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్. కొద్దిగా మనం స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి మెట్రికులేషన్ లెవెల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రికులేషన్ రిజల్ట్ మనం మెట్రికులేషన్ రిలేటెడ్ ఏదైనా పోస్ట్ కోడ్కి సౌత్ రీజియన్లో, నార్త్ రీజియన్లో ఇక్కడ రాసామనుకోండి. సో ఇప్పుడు ఆ లిస్ట్లో మనం నేమ్ ఉందా లేదా అన్నట్టయితే ఇక్కడ మనం రిజల్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. మెట్రికులేషన్ లెవెల్. సో ఇంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ పోస్ట్ కోడ్, ఏ పోస్ట్ కోడ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్ ఏంటి, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏ కేటగిరీలో వాళ్ళు అప్లై చేశారు ఈ పోస్ట్, ఎవ్రీథింగ్ మనకి డిస్ప్లే అవుతారు. సో రోల్ నెంబర్ ఒకటే ఉంటుంది, బట్ మీరు పోస్ట్ కోడ్ డిఫరెంట్ అప్లై చేశారు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ రోల్ నెంబర్ ఇది ఉంది. సో ఎగ్జాంపుల్ ఇది మీ రోల్ నెంబర్ అనుకోండి. సో దీన్ని మీరు కాపీ చేసుకొని సో దీన్ని మీరు సెర్చ్ చేయండి అనమాట. సో ఇక్కడ పీడిఎఫ్లో మీరు సెర్చ్ చేసినట్టయితే మీరు చూడండి ఇక్కడ ఈ అబ్బాయి ఈ రోల్ నెంబర్ ఉన్న అబ్బాయి ఈ పోస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకి నార్త్ రీజియన్లో ఈ పోస్ట్ కూడా సెలెక్ట్ అయ్యారు అనమాట. అంటే టోటల్ 3 పోస్టులకి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఈ అబ్బాయి మనకి 3 టైమ్స్ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి వస్తుంది పోర్టల్లోకి వెళ్ళి. ఓకేనా, ఫైన్. సో ఇలా మీరు సెర్చ్ చేసుకోండి మా. ఇది జస్ట్ 10th మెట్రికులేషన్ లెవెల్ పీడిఎఫ్. మీరు గ్రాడ్యుయేషన్ కావాలంటే అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేయండి. ఏ లెవెల్లో మీరు అప్లై చేశారో ఆ లెవెల్లో ఉన్న అన్ని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫైన్. సో ఇది ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఏంటి అన్నట్టయితే మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఆ పీడిఎఫ్లోనే మనకి ఇచ్చారనమాట. సో మనము డైరెక్ట్గా మన లాగిన్స్ ఎంటర్ చేసి సో ఇక్కడ మనకి మై అప్లికేషన్స్లో సో అప్లోడ్ డాక్యుమెంట్స్ మనకి ఓపెన్ అయిపోతుంది మీరు షార్ట్ లిస్ట్ అయింటే పోస్టులకి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. మన 10th, ఇంటర్, ఏవేవి కాస్ట్ సర్టిఫికేట్ ఏవేవి అప్లోడ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఇచ్చారు. లేదు అంటే ఇది మీరు సెల్ఫ్గా చేయొచ్చు, లేదు అంటే మీరు నెట్ సెంటర్ దగ్గరికైనా వెళ్ళి అక్కడ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇవన్నీ చూసి అప్లోడ్ చేయండి అమ్మా. సో వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చారనమాట ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా, సో ఫర్దర్ వన్స్ అప్లోడ్ తర్వాత మీరు ఏ అప్డేట్స్ అయినా ఎక్కడ ఫాలో అవ్వాలి అంటే మన సౌత్ రీజియన్లో ఈ వెబ్సైట్లో మనము ఫాలో అవ్వాలన్నమాట. సో ఒకవేళ మీరు సెంట్రల్ రీజియన్లో పోస్ట్కి అప్లై చేస్తుంటే ఈ రీజియన్లో నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వాలి. ఓకేనా, అలాగే ఈస్ట్ కర్ణాటక. సో ఇలా ఇచ్చారనమాట. ఈ వెబ్సైట్లోనే మనకి ఆ పోస్ట్ డీటెయిల్స్ అనేది దాని రిలేటెడ్ అప్డేట్ ఇస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్ మీరు అప్లోడ్ చేశారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డేట్స్లో పిలుస్తున్నారు, మీకు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది, మీకు SMS ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ అది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ ఎవరెవరు జాయినింగ్ ఎవ్రీథింగ్ మనకి రీజనల్ వెబ్సైట్లోనే మనకి ఇస్తారనమాట. సో దీన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. ఓకేనా, సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మా. ఎవరైతే క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఎక్కువ మీరు వరీ అవ్వకండి. మనకి ఇంకా MTS ఎగ్జామ్ ఉంది ఇప్పుడు కమింగ్ అప్. అండ్ మనకి మళ్ళీ phase 12 తర్వాత phase 13 ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఇది నియర్ బై కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వకపోతే డెఫినెట్లీ ఫోకస్ ఆన్ దిస్. రీజియల్ కూడా మనకి అప్డేట్స్ అనేది వచ్చాయన్నమాట. అది కూడా ఎగ్జామ్ ఇంకా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఫోకస్ ఆన్ దిస్. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.